విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏదో విధంగా తమపై అభియోగాలు మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. అందరితో చర్చించాకే వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకునేవారన్నారు. కోటరీ ఉందో లేదో విజయసాయిరెడ్డికే తెలియాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పింది ఆయనే కదా అని అన్నారు. తమ పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదని, వైఎస్ఆర్సీపీలో 1 నుంచి 100 వరకు అన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తమపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ అని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అన్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు వైవి సుబ్బారెడ్డి. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే గాని అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయానని. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే, 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకుడు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూచే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో. అవి కోర్టు ద్వారానే మేము ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తాం.